ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం ధనస్సు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 25వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఒక టాప్ సీక్రెట్ అనేది బయటకు వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. ఇక వివరాల్లోకి మనం వెళ్దాం. ఏ విధంగా ఉంటాయి, అలాగే ధనస్సు రాశి వారు ఎటువంటి దేవారాధన చేయడం వల్ల ప్రతికూలతలను దిగమింగి జీవితంను సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తారు, ఈ పూర్తిగా అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో నంబర్ 1 వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గుప్త నిధులు వెలికి తీయబడును. భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ప్రేమ సమస్యలు, డబ్బు సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, సంతానం, పెళ్లి సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. 9వ రాశి మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో పాదంలో జన్మించిన వారు యొక్క ధనస్సు రాశి కిందికి వస్తారు. ఈ ధనస్సు రాశికి అధిపతి వచ్చేసి గురువు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధాలకు, అనుబంధాలకు ప్రాధాన్యతను ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే ధనస్సు రాశి జాతకులకు సాంకేతిక విద్య, వైద్య రంగాలలో ఎక్కువగా రాణిస్తారు. చిత్ర విచిత్రమైన వ్యాపారాల గురించి అనుభవాన్ని కూడా కలిగి ఉంటారు. కానీ ఆవేశం కారణంగా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ యొక్క స్వభావం కారణంగా, అలాగే ఆవేశం కారణంగా జీవితంలో చాలా చాలా ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కొంటారు. కాబట్టి అలాగే తమ బాధను గుర్తించి కావచ్చు, తమ నిర్వర్తించినటువంటి బాధ్యతల గురించి కావచ్చు, ఇతరులు విన్నపించుకోవాలి. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి చురుకుతత్వం కలిగి ఉంటారు. అలాగే వీరు అనేది విషయాన్ని నిర్మానుసంగా ఇతరులకు చెప్పేస్తూ ఉంటారు. ఈ కారణంగా ఇతర వ్యక్తులు విభేదాలు కూడా వీరికి తెచ్చుపెట్టవలసిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వీరి యొక్క జీవితం చూస్తే గనక ఇరుగు పొరుగు ఈరోజు మీ యొక్క అవకాశం అయితే కనబడుతుంది. ఆ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని మీరు చక్కటి గుణపాఠాన్ని అయితే నేర్పించుకోబోతున్నారు. వారే వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగే పరిస్థితులు కూడా వస్తున్నాయి. అయితే ఈ పరిస్థితులు కూడా కారణంగా ఈ విధంగా మీ జీవితం గురించి మీకు చాలా మానసికంగా అసంతృప్తిని కూడా ఇస్తుంది. ఎందుకంటే చాలా కాలంగా వారి వల్ల మీరు బాధపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, నిరుత్సాహపడిపోతున్నారు. కాబట్టి మీ గురించి బయటకు ఒక చెడు ప్రచారం అయితే చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మానసికంగా ఎంతగానో మీరు సంఘర్షణ జరుగుతుంది. అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో అద్భుతం అయితే జరుగుతుంది. ఇక ఒక టాప్ సీక్రెట్ అయితే బయటకు వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. అదేమిటంటే అటువంటి అవకాశాన్ని ఆ భగవంతుడు మీకు ఇస్తాడు. ఆ భగవానుడి యొక్క కృప కటాక్షాలతో వారికి ఒక చక్కటి గుణపాఠం అయితే మీరు నేర్పించబోతున్నారు. తిరిగి మీ జోలికి రాకుండా కానీ మీకు ఆలోచించే విధానాన్ని మీకు చక్కటి వార్నింగ్ అయితే ఈరోజైతే ఇవ్వబోతున్నారు. అటువంటి గుణపాఠాన్ని మీరు నేర్పించాలి. మీరు మిమ్మల్ని క్షమాపణతో కూడా ఇటువంటి ఊహించని ఒక అద్భుతమైన ఫలితం అయితే మీకు జూలై 25వ తారీఖు శుక్రవారం రోజున అనేది మీ యొక్క దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి.
అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. శనిదేవునికి భగవానునికి ఇష్టమైన నలుపు రంగు వస్త్రాలను కానీ వస్తువులను కానీ దానంగా ఇవ్వండి. పేదలకు ఖచ్చితంగా పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు. శని స్తోత్రం పారాయణం చేయండి. సూర్యాష్టకం జపించండి. సూర్యనామం పారాయణం చేయండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.